ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నీతా అనే పేరుకి టీచర్ గా పనిచేసేటప్పుడు అంతలా గుర్తింపు ఉండేది కాదేమో గాని అంబానీని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నీతా అంబానీ టాప్ రిచెస్ట్ ఉమెన్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక అలా నీతా అంబానీ తన స్టైల్ గ్లామరస్ లైఫ్ కి పెట్టింది పేరు అనే చెప్పొచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ తన స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఏజ్ లో కూడా ఆమె అంత అందంగా కనిపించడం వెనుకున్న రహస్యం ఏంటి? నీతా అంబానీ ఒక రోజు ఖర్చు పెట్టే డబ్బెంత? ప్లాస్టిక్ సర్జరీస్ తోనే నీతా అంబానీ 60 ఏళ్లలో ఇంత ఫిట్ గా ఉందా? ఈమె లైఫ్ స్టైల్ సీక్రెట్ ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటిగా ప్లాస్టిక్ సర్జరీస్. నీతా అంబానీ 60 ఏళ్లలో 30 ఏళ్లలాగా స్కిన్ మరియు పర్సనాలిటీని పొందడం వెనుక ప్లాస్టిక్ సర్జరీ అనే చెప్పొచ్చు. ఇక ఈమె లండన్ లోని స్కిన్ స్పెషలిస్ట్ తో బుక్కాల్ ఫ్యాట్ ప్యాడ్ రిమూవల్ అంటే చీక్స్ రెడ్యూస్ చేసే సర్జరీని చేయించుకోవడంతో ఈమె ఫేస్ చాలా లీన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫేస్ టైట్నింగ్. ప్రతి ఒక్కరికి వయసు పైబడే కొద్దీ కొలాజిన్ మరియు ఎలాస్టిన్ తగ్గి స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది. దీంతో సర్జరీ చేయించుకొని టైట్ చేసుకోవడము లేక లేజర్ స్కిన్ టైట్నింగ్ చేసుకొని యంగ్ గా కనిపించేందుకు ట్రై చేస్తారు. ఇక ఇదే ట్రీట్మెంట్ ని నీతా అంబానీతో పాటు షారుఖ్ ఖాన్ కూడా చేయించుకున్నాడు. నెక్స్ట్ ఫేస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఈ సర్జరీ ద్వారా ఫేస్ లో ఎక్కడ ఫ్యాట్ ఉందో గుర్తించి ఆ ప్లేస్ లో నీడిల్స్ ని గుచ్చి ఫ్యాట్ ని తీసేస్తారు. దీంతో ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. నెక్స్ట్ లైపోసెషన్. నీతా అంబానీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వక ముందు చాలా లావుగా చబ్బీగా ఉండేది. కానీ ఆ తర్వాత ఈమె లైపోసెషన్ ద్వారా బాడీలో ఉండే ఫ్యాట్ ని తీపించుకొని స్లిమ్ గా మారింది. నెక్స్ట్ బ్రో లిఫ్ట్. ఐబ్రోస్ థిన్ గా ఉన్నా లేక థిక్ గా ఉన్నా దానికి పర్మనెంట్ గా ఒక షేప్ ఇచ్చి లుక్ పర్ఫెక్ట్ గా ఉండేలా చేస్తారు. నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్. ఏజ్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరికి స్కిన్ కిందికి సాగుతూ ఉంటుంది. ఇక అలా రావడం నచ్చని వారు ఫేస్ లిఫ్ట్ సర్జరీ ద్వారా వ్రింకిల్స్ ఫ్రీ స్కిన్ ని పొందుతారు. అలా నీతా అంబానీ కూడా ఫేస్ లిఫ్ట్ ద్వారానే టైట్ స్కిన్ ని పొందింది. నెక్స్ట్ నెక్ లిఫ్ట్. చాలా మంది మహిళలకి 30 ఏళ్లు దాటగానే నెక్ స్కిన్ లూజ్ అయి రింకిల్స్ వస్తాయి. ఇక ఇలా ఉన్న సందర్భంలో నెక్ లిఫ్ట్ సర్జరీ చేయించుకొని లూజ్ గా ఉన్న స్కిన్ ని సర్జరీ ద్వారా తీసేయడమో లేక నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా టైట్ చేయడం లాంటివి చేస్తారు. ఇక కొంతమందికి చెవులు పెద్దగా ఉండడంతో ఫేస్ అట్రాక్టివ్ గా కనబడదు. నీతా అంబానీ చెవులు కూడా మొదట్లో పెద్దగా ఉండడంతో ఆటోప్లాస్టిక్ సర్జరీ ద్వారా చెవుల్ని చిన్నగా చేయించుకొని తన ఫేస్ ని అట్రాక్టివ్ గా మార్చుకుంది. ఇక నెక్స్ట్ లిప్ రిడక్షన్ సర్జరీ. సాధారణంగా కొంతమందికి లిప్స్ చిన్నగా ఉంటే మరికొంతమందికి పెద్దగా ఉంటాయి. వాటి ద్వారా కూడా ఫేస్ అట్రాక్షన్ కోల్పోతుంది. ఇక ఈ క్రమంలోనే లిప్స్ రిడక్షన్ సర్జరీ ద్వారా మనకి నచ్చిన విధంగా లిప్స్ ని చేయించుకోవచ్చు. మొదట్లో నీతా అంబానీ లిప్స్ చాలా పెద్దగా ఉండడంతో ఈమె కూడా రిడక్షన్ సర్జరీ ద్వారా పర్ఫెక్ట్ షేప్ ని పొందింది. ఇక నెక్స్ట్ ఫేస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. తమ ముఖంలో మంచి షేప్ కావాలనుకునేవారు ఈ సర్జరీ ద్వారా పర్ఫెక్ట్ షేప్ ని పొందుతూ వయసైన ఛాయల్ని కూడా దీని ద్వారా తగ్గించుకోవచ్చు. అంటే ఈ సర్జరీ ద్వారా 60 ఏళ్ల వయసులో ఉండేవారు 40 ఏళ్లలా కనిపించవచ్చు. ఇక ఈ సర్జరీని 6 నెలలకు ఒకసారి లేక 8 నెలలకు ఒకసారి రిపీటెడ్ గా చేయించుకోవాలి. లేదంటే 40 ఏళ్లలా మారిన వారు ఇమీడియట్ గా 60 ఏళ్లలా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ సర్జరీలన్నింటికి నీతా అంబానీ ఖర్చు పెట్టే డబ్బు అక్షరాల ₹1.5 కోటి చెప్పొచ్చు. అలా ఈ సర్జరీస్ చేపించుకుంటే అందంగా కనిపిస్తారా అంటే మేకప్ ఉంటేనే అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. అందుకోసం నీతా అంబానీ సెలబ్రిటీ మేకప్ మ్యాన్ అయిన మికీ కాంట్రాక్టర్ ని అపాయింట్ చేసుకుంది. ఇతను కరీనా కపూర్, దీపికా పడుకోని, ఐశ్వర్య రాయ్ లాంటి టాప్ హీరోయిన్లకి మేకప్ మ్యాన్ గా పనిచేసేవాడు. ఇక అలా నీతా అంబానీ తన కూతురు కొడుకుల పెళ్లిల్లో యంగ్ గా కనిపించడానికి సర్జరీలు 50% రీజన్ అయితే మిక్కీ యొక్క మేకప్ 50% అనే చెప్పొచ్చు. ఇక మిక్కీ కాంట్రాక్టర్ ఒక రోజు మేకప్ చేయడానికి ₹1.5 లక్షలు వసూలు చేస్తాడు. అంతేకాకుండా ఈమె సపరేట్ గా టాప్ హెయిర్ డ్రెస్సర్ ని పెట్టుకొని తనకి రోజుకి ₹25,000 పే చేస్తుంది. ఇక నీతా అంబానీ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే తను ఒక్కసారి వేసుకున్న డ్రెస్ ని గానీ శారీని గానీ మళ్ళీ వేసుకోదనే టాక్ ఉంది. అంతేకాకుండా ఈమె కట్టే చీర యొక్క విలువ 10 లక్షల నుండి 40 లక్షలు ఉండడం గమనార్హం. ఇక 2015లో ఒక రాజకీయ నేత ఇంట్లో జరిగిన పెళ్లికి నీతా అంబానీ 45 లక్షల విలువ చేసే పింక్ కలర్ శారీని కట్టుకొని హాజరైంది. దీంతో అప్పటి నుండి అటు సెలబ్రిటీలు ఇటు మీడియా నీతా అంబానీ వేసే కాస్ట్యూమ్స్ పైనే దృష్టి పెడుతున్నారు. ఇక ఈమె వేసే సాధారణ డ్రెస్ల యొక్క విలువ
₹1,00,000 ఉంటుందనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే నీతా అంబానీ ధరించే జ్యువెలరీ గురించి చెప్పాలంటే ఈమె దగ్గర వరల్డ్ లోనే టాప్ 5 రిచెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ఉందనే చెప్పొచ్చు. ఇక మొదటిగా ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్. దీన్ని తయారు చేయడానికి ఆ జ్యువెలరీ కంపెనీ 3 సంవత్సరాల టైం తీసుకుంది. అంతేకాకుండా దీని వాల్యూ 500 కోట్లు అవ్వడం గమనార్హం. రెండోది షాజహాన్ రేగల్ బాజు బ్యాండ్. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన కిరీటంలో పెట్టుకున్న గోల్డ్ రూబీ డైమండ్స్ తో కూడిన జ్యువెలరీని నీతా అంబానీ మిస్ వరల్డ్ 2024 పేజెంట్ లో ఆమ్ బ్యాండ్ గా వేసుకొని రావడంతో అందరి దృష్టి ఆ జ్యువెలరీ మీదే పడింది. ఇక దీన్ని వేలంపాటలో 300 కోట్లకి నీతా అంబానీ సొంతం చేసుకుంది. మూడోది హార్ట్ షేప్ డైమండ్ రింగ్. 2023లో దివాళీ సందర్భంగా నీతా అంబానీ ఈ రింగ్ ని మొదటిసారిగా వేసుకోవడంతో అన్ని చోట్ల దీని గురించే హల్చలైంది. ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికే కట్ రోజ్ డైమండ్ కాబట్టి దీని ధర 150 కోట్లు అవ్వడం విశేషం. నాలుగోది కుందన్ పోల్కి ఎమరాల్డ్ జ్యువెలరీ. 2023లో జరిగిన నీతా కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి నీతా అంబానీ ఈ కుందన్ జ్యువెలరీ వేసుకోవడంతో అందరి కళ్ళు ఆ జ్యువెలరీ మీదే పడ్డాయి. ఎందుకంటే ఆ జ్యువెలరీ హైదరాబాద్ నిజాం నవాబ్ కి చెందిన యాంటిక్ జ్యువెలరీ కావడం, అది డైమండ్స్ గోల్డ్ తో తయారు చేయడంతో వేలంపాటలో నీతా అంబానీ 100 కోట్లకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఐదవది 12 క్యారెట్ డైమండ్ నెక్లెస్. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో నీతా అంబానీ 12 క్యారెట్ హార్ట్ షేప్ డైమండ్ నెక్లెస్ వేసుకోగా ఆ పిక్స్ బయటకు రావడంతో అందరి దృష్టి నీతా అంబానీ జ్యువెలరీ కలెక్షన్ మీదే పడింది. ఇక ఈ జ్యువెలరీని తయారు చేసేందుకు ఆ జ్యువెలరీ కంపెనీ 1 సంవత్సరం టైంని తీసుకోగా దీని ధర 180 కోట్లు అవ్వడం విశేషం. ఇదిలా ఉంటే నీతా అంబానీ వాడే లిప్స్టిక్ ధర 1.5 కోటి అంటే అందరూ ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే ఈమె ప్రపంచంలోనే అత్యంత విలువైన హెచ్ కుచోరే బ్యూటీ డైమండ్ లిప్స్టిక్ ని వాడుతుంది. ఎందుకంటే ఇందులో డైమండ్ గోల్డ్ తో పాటు చాలా కాస్ట్లీ ఫ్లవర్స్ ని కూడా వాడుతుంటారు. ఇక అంత కాస్ట్లీ అయినా కూడా నీతా అంబానీ వారి దగ్గరున్న కలర్స్ కలెక్షన్ ని కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే నీతా అంబానీ తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ లేకుండా బయటకి రాదు. అలా బ్యాగ్లపై గోల్డ్ జ్యువెలరీ, డైమండ్, ఎమరాల్డ్, ముత్యాలతో పాటు రూబీ డిజైన్స్ తో కూడా చేయించుకుంటుంది. ఇక అలా ఈమె ఎక్కువగా జిమిచో, హెర్మాస్, మల్బరీ, ఫెండి, ప్రదా, లూయిస్ విట్టోన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లనే వాడుతుంది. ఇక అలా ఒక్కో బ్యాగ్ ధర తక్కువలో తక్కువ 2.5 కోట్లనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సామాన్యంగా మనం టీ తాగాలంటే 10 నుండి 50 రూపాయల వరకు ఖర్చు పెడతాం. కానీ నీతా అంబానీ ఒకసారి టీ తాగాలంటే 5 నుండి 6 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇక ఈమె తాగే షుయిగ్జియాన్ టీ చైనాలోని ఎత్తైన కొండలపై పండించగా ఈ టీ పౌడర్ 1 కిలోకి 59 లక్షల రూపాయలనే చెప్పొచ్చు. ఇక ఈ టీ తాగడం వల్ల క్యాన్సర్ రాదని, హెల్దీగా ఉంటారని చైనీస్లు నమ్ముతుంటారు. దీంతోనే నీతా అంబానీ కూడా ఈ టీని రోజు తాగడం గమనార్హం. ఇక నీతా అంబానీ ఈ కాస్ట్లీ టీని తాగడానికి జపాన్ యొక్క నోరిటేక్ అనే యాంటిక్ కంపెనీ తయారు చేసిన 22 క్యారెట్స్ గోల్డ్ సాసర్ కప్ ని ఉపయోగిస్తుంది. దీనిపై అక్కడక్కడ ప్లాటినంతో హంగులు కూడా అద్దడం గమనార్హం. ఇక ఈ కప్ సాసర్ విలువ 1.5 కోటి అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నీతా అంబానీకి కార్లంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లోకి ఏ కొత్త కార్ వచ్చినా వాటిని ఇమ్మీడియట్ గా కొనుగోలు చేస్తుంది. అలా బెంట్లీ, ఫెరారీ, మేబాక్ అని రీసెంట్ గా 90 కోట్లు పెట్టి ఆడి A9 కెమిలియన్ అనే కారుని, 12 కోట్లు పెట్టి రోల్స్ రాయ్స్ ని, 15 కోట్లు పెట్టి రోల్స్ రాయ్స్ ఫాంటమ్ 8 EWB అని 150కి పైగా కార్లను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ముఖేష్ అంబానీ నీతా అంబానీ బర్త్డేకి 240 కోట్ల విలువ గల ప్రైవేట్ జెట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. అందులో బెడ్రూమ్, లివింగ్ రూమ్, ప్రైవేట్ క్యాబిన్ అని లగ్జరీగా డిజైన్ చేసి ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే నీతా అంబానీ 60వ బర్త్డేకి 360 కోట్లు పెట్టి ముఖేష్ అంబానీ అడ్వాన్స్డ్ రోబోని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ రోబో నీతా అంబానీకి అన్ని విధాలుగా సహాయపడుతుందనే చెప్పొచ్చు. ఇక నీతా అంబానీ రోజుకి తన పర్సనల్ గా 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చు పెడుతుంది. అలా 9 లక్షల కోట్ల రూపాయల నెట్వర్త్ ఉన్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అంటే సముద్రంలో ఒక గ్లాస్ నీళ్లు తీయడం అనే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ నీతా అంబానీ లైఫ్ స్టైల్లో బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.